మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీకి హాజరు కాలేదు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు. రేపేమైనా వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ గారు మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? కేసీఆర్ దగ్గర హిమ్మత్ ఉండి మాట్లాడే శక్తి ఉండి తప్పనిసరిగా రావాలి. రాకపోతే ఏంటి, అరే నిన్నటిదాకా మాజీ ముఖ్యమంత్రి ఉండే ఏం రావు ఈడ అసెంబ్లీలో భయపడుతుండే అనేది మెసేజ్ పోతుందా లేదా? దానికన్నా వచ్చి నిలబడు. చంద్రబాబు కూడా ఏమన్నాడు, పోతే ఇన్సల్ట్ చేసిన తర్వాత బయటికి పోయిండు. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకనే వస్తాన్నాడు, వచ్చిండు. అట్లనన్నా శపథం చేయరాబాయి వచ్చి నేను ఇక రేపటి నుంచి రాను, మీరు నన్ను అంటున్నారు, నేను మళ్ళీ ప్రభుత్వం వచ్చినాకనే అసెంబ్లీలో అడుగు పెడతా అంటే అది బాగుంటుంది. రాకపోతే ఏమవుతుంది, ఏమే ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేనే నిన్నటిదాకా అసెంబ్లీకి రాడావా, మేము ఊరికనే ఓట్లేసినాం అంటారా లేదా? ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు అయినరు. అందులో మీ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్లు, టీవీ నైన్లు, ఎన్నో టీవీలు ఉన్నాయి, రోజు అందరు చూస్తున్నారు. ఇంతకుముందు 20 ఏళ్ళ కింద ఇవన్నీ ఏమి లేవు. ఈ ఊర్లో అయింది పక్క ఊర్లో తెలియకపోతుంది. ప్రతి ఊరు ఏదన్నా మేము ఎక్కువ స్పీచ్లు చెప్తే కూడా ఏం చెప్తున్నావు ఏమోననే చూసిన టీవీలో అంటున్నా లేదా? కనుక ప్రజలలో కూడా మార్పు వచ్చింది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే మీ ముఖ్యమంత్రి మీ పార్టీ నాయకులు తట్టుకునే దమ్ముందంటారా? మేము ఎనీ టైం మేము ప్రజల గురించి ఎన్నికైనాక మాకు ఆల్రెడీ దమ్ము పెరిగింది. ఆ దమ్ముతోటే మాట్లాడతావు. నువ్వు ఎందుకు ఓడిపోయినావో నీకు మైండ్లో ఉన్నది. నేను తప్పులు చేసినాన్ని అది సరిదిద్దుకుంటే అసెంబ్లీలో వచ్చి కూర్చొని ఒకసారి 2 సార్లు కూర్చున్న తర్వాత ఎక్కువ ఒత్తిడి చెప్తే చంద్రబాబు ఏ విధంగానైతే అసెంబ్లీలో ఏడిచి బయటకు వచ్చింది చూడు, నేను మళ్ళీ అడుగు పెడతా ముఖ్యమంత్రి అట్లనన్నా చేయరాబాయి పేరు అని ఉంటుంది. ఊరికే నువ్వు రాకపోతే ఏమే ఇవాళ రచ్చబండ దగ్గర, హోటల్లా, చాయ్ దగ్గర, పాన్ షాప్ దగ్గర, అరే క్యారే భాई केसीआर का ही क्यों आ रहा? अरे असेंबली नहीं आता है रो, हम ఓటు దాలే అసెంబ్లీ మాట్లాడాలి కదా, అపోజిషన్ ఉండాలి కదా. ఉన్న గెలిచిన వాళ్ళు కూడా మాట్లాడకపోతే రేవంత్ రెడ్డికి ఇంకా ధైర్యం పెరుగుతుంది, ఇంకా ఈ మమ్మల్ని దొక్కేస్తాడని ప్రజలు అనుకోరు, కార్యకర్తలు. కనుక దాని గురించి అన్న వచ్చి 4 మాటలు మాట్లాడి ఏది ఉన్నదో చెప్తే తిడతారు. నువ్వు తిడతావు, ఆయన తిడతావు, కానీ అది జనానికి తెలవాలి కదా నీ మనసులో నా బాధ ఏందో. ఇప్పుడు నువ్వు ఇవాళ బయట పడ్డావు, నా బిడ్డను కావాలని హింసిస్తున్నారు అన్నావు. ఆ మాటనన్నా చెప్పరాదురపై వచ్చి ఇది కక్ష సాధింపు అంటేనన్నా ప్రజలలో సింపతి వస్తుంది. నువ్వు బయట చెప్తే ఓడింటారు రావు. అసెంబ్లీ రాకపోతే అది అసెంబ్లీ ఫోరం. నేను కూడా పార్లమెంట్లో ఎందుకంటున్నా, నిలదీయమంటున్నా మా ఎంపీలను, అపోజిషన్ లీడర్గా నిలదీ. అప్పుడన్నా నరేంద్ర మోడీకి బుద్ధి వచ్చి రాష్ట్రాలకు సరి అయిన బడ్జెట్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా ఒక మాటతో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నది, కేంద్ర బడ్జెట్ ఏమైనా వస్తే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ కలిపి ప్రవేశపెడదాం అనుకున్నది. కేంద్రం నుంచి ₹1 రాలేదు. తెలంగాణ బడ్జెట్ ఎట్లుంటుంది? కేంద్ర బడ్జెట్ ఆల్రెడీ ఏది గుండు 0 పెట్టింది. ఏదన్నా ఉంటే మా ఓనర్ల మీదే చెప్తాం, ఇక ఆయన ఇయ్యడం తెలిసిపోయింది. మా దగ్గర స్టడీ చేస్తున్నాం, ఎట్లా చేయాలి ఏం కథ అనేది మనం ఆల్రెడీ ఆర్డిక్ట్ అనేది దాని మీద అవుతుంది. దాని మీదనే చదువు వాడు ఇయ్యని దాన్ని పట్టుకొని అవతలోడు 10,000 అప్పిస్తున్నాడని దబదబ పెళ్లి చేసుకొని పెళ్లి పిల్లని చేస్తే అడిగకపోతే పెళ్లి ఆగిపోతుంది. అట్లనే ఈయన కూడా అది చేయడు, తన ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తాడు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు స్పష్టంగా చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు కక్ష సాధింపుగా తెలంగాణకు గుండు సున్ననిచ్చిర్రు. కనీసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడైనా అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజల వాయిస్ను ఖచ్చితంగా అసెంబ్లీలో వినిపించాలంటూ ఆయన విమర్శలు చేసేటువంటి ప్రయత్నము, సజెషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో చూద్దాం మరి ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతాడా, అధికార కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు అఫీషియల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు అఫీషియల్.